శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అబ్బాయి గురుగారు, కార్తీక మాసపు ఈ కార్తీక పురాణంలో 28వ అధ్యాయంలో సుదర్శన చక్రం యొక్క పాత్ర ఎంతవరకు ఉంది గురుగారు? కథ అంబరీషుడిది, కథ దుర్వాసుడిది, కథ విష్ణువుది కూడా. అలాంటప్పుడు కథ సుదర్శన చక్రానిది కూడా అవుతుంది. సుదర్శనం అని ఒక మారు ఎప్పుడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచి మార్గాన్ని ఉపదేశం చేసేది. అవును గురుగారు. విష్ణువు చేతులు ఎత్తేసాడు, నా చేతిలో ఏముందయ్యా అనేశాడు. అంబరీషుడు ప్రాయోపవేశం చేయడానికే సిద్ధపడిపోయాడు. ఇక నాకు మరణం తప్ప మరో మార్గం లేదు, నిజమే, అతిథిని నిర్లక్ష్యం చేశాను. దుర్వాసుడికి పశ్చాత్తాపం కలిగింది. ఇంత కోపం ఎందుకు వచ్చింది నాకు అనవసరంగా? అయ్యయ్యో అయ్యయ్యో. ఈశ్వరాంశ సంభూతుడు దుర్వాసుడు, సాక్షాత్తు శివుడే. విష్ణువైతే సరే కాబట్టి ఈ మాసం హరిహర మాసం. ఈ నలుగురిలో సుదర్శనం ఒక్క అడుగు ముందుకు వేసి దుర్వాసుడికి మార్గోపదేశం చేసింది. ఓ అధికారితో పనిముండి మనం పోయినప్పుడు ఆ అధికారి మన దర్శనం కూడా ఇవ్వడు, లోపలికి కూడా రానివ్వడు. ఒకవేళ వెళితే మరో అధికారి దగ్గరికి వెళ్ళు అంటాడు. ఆ అధికారి ఇంకో అధికారి దగ్గరికి ఇలా శాఖాచంకరణం కొమ్మ మించి కొమ్మ మీదకి మనల్ని పంపిస్తూ ఉంటారు. మరి మనకు మార్గోపదేశం చేసేది ఎవరు? ఆ కార్యాలయంలో పనిచేసే ఒకనొక చిన్న స్థాయి ఉద్యోగి. సార్ నా మాట వినండి, వీరితో కలవండి, మీ పని అయిపోతుంది. ఈ సమయంలో కలవండి, ప్రశాంతంగా ఉంటారు, మీ మాట వింటారు. అక్కడ విష్ణువు, ఇక్కడ సాక్షాత్తు దుర్వాసుడు శివుడు, అక్కడ సాక్షాత్తు అంబరీషుడు జ్ఞాని, బ్రహ్మ సమానంగా ఉన్నవాడు. అలాంటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురి మధ్యన చిన్న ఉద్యోగి సుదర్శనమే. సుదర్శన చక్రం దుర్వాసుడికి మార్గోపదేశం చేసింది. అబ్బాయి, నీవు వెళ్ళి అంబరీషుడినే ప్రాధేయపడితే, వేడుకుంటే, అంబరీషుడి కారణంగా శ్రీమన్నారాయణమూర్తి తన కోపాన్ని తగ్గించుకుంటాడు, నన్ను వెనక్కి తీసుకుంటాడు. ఎంత సులభంగా తేలిపోయింది సమస్య. సమస్యకు సమాధానం ఉంటుంది.
సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది. ఇంతవరకు దుర్వాసుడికి సావధానమైన మనస్సు లేదు, ఆందోళనతో ఉన్నాడు. నేను, కోపం, తీవ్రత, అహం, సావధానం లేదు, సంయమనం లేదు, ఓపిక లేదు. ఎక్కడ ఓపిక ఉంటుందో అక్కడ శ్రద్ధ ఏర్పడుతుంది. శ్రద్ధ ఉన్న చోట కోపం రాదు. ఒకవేళ కోపం వస్తే మంచినీరు త్రాగాలి. ఇది ఈ 28వ అధ్యాయం ద్వారా మనమంతా నేర్చుకోవలసిన అంశం. పురాణ కథలన్నీ కథల్లాగా కాకుండా జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఇంత సూక్ష్మమైన జ్ఞానం ఇందులో ఉంది కదా. ఎలా? మంచినీరు మండే జ్వాలపై నీరు చిలకరిస్తే ఆ జ్వాల చల్లారుతుంది. కొంచెమే చిలకరిస్తే జ్వాల రెట్టింపు జ్వాలలతో ఎగిసి పడుతుంది. జ్వాల స్థాయిని అనుసరించి నీరు ప్రయోగించాలి. కాబట్టే మనవారు నీరు త్రాగాలి అన్నారు. పూజలు చేసే సమయంలో కూడా అబ్బాయి మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి అంటూ ఉంటాంగా. ఇది అంతరార్థం. ఈ కథలో సుదర్శన చక్రం పాత్ర చాలా విశేషమైనది. అందుకే మనం సుదర్శన హోమం కూడా చేస్తూ ఉంటాం. ఏ దివ్యక్షేత్రాలకు వెళ్ళినా శివకేశవ అభేదం కనుక రామేశ్వరంలో కూడా సుదర్శన హోమం చేయవచ్చు. విష్ణుమాలయాలలోనే చేయాలి అని ఎక్కడా చెప్పబడలేదు. మంచి మార్గం కావాలి. సుదర్శన మహాజ్వాల 14 రుక్కులతో ఉండేటటువంటి సుదర్శన కవచాన్ని కూడా మనం పారాయణ చేస్తే కార్తీక మాసంలో శుభం కలుగుతుంది. ఈ కథ ఇలా సుఖాంతంగా మారుతుంది. సుదర్శనం ఇది విశేషం. గురుగారు 28వ అధ్యాయంలో సుదర్శన చక్రం యొక్క పాత్రకి ఇంత విశేషత ఉందని తెలియజేశారు గురుగారు. చాలా సంతోషం. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.